అందరికీ నమస్కారం అండి. మనం పిట్నవారిపాలెంలో ఉన్నటువంటి ఎస్విసి నర్సరీ దగ్గర ఉన్నాం. ఈయన ప్రొపరేటర్ మోర్ల మంగారావు గారండి. ఈయన వీళ్ళ నాన్నగారు కాలం నుంచి గత 40 సంవత్సరాల నుంచి ఈ యొక్క నర్సరీ అనేది వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారండి. మనకి ఇక్కడ మామిడి మొక్కలు కానీ ఇంకా కొన్ని రకాల మొక్కలు ఉన్నాయి. చాలా మంచి మొక్కలు ఇస్తారు. ఈయన మంచి నేమ్ ఉంది వీళ్ళ నాన్నగారికి. ఈయనండి మూర్ల మంగారావు గారు. నమస్తే సార్. మీ యొక్క నర్సరీలో కొంచెం ఏమేమి దొరుకుతాయో కొద్దిగా చెప్పగలరా సార్? మన యొక్క వ్యూవర్స్ అందరికి కూడా పరిచయం చేద్దామని చెప్పి మీ గురించి చాలామంది చెప్పారు, మంచి మంచి మొక్కలు ఇస్తారని చెప్పి. థాయిలాండ్ జామ అండి. ఓకే, థాయిలాండ్ జామ, ఇది పింక్ జామ, థాయిలాండ్ నిమ్మ. సార్ ఇది థాయిలాండ్ జామ అంటే వైట్ వస్తుందండి? వైట్ అండి. వైట్ అంటే స్వీట్నెస్ బాగుంటుంది, స్వీట్ ఉంటుంది. మళ్ళీ దీంట్లోనే మళ్ళీ సవధానం ఉంటుంది. మళ్ళీ అది పింక్ ఇంకోటి. ఓకే ఓకేనండి. ఇది పింక్ జామ, ఇది బాగుంటుంది. ఓకేనండి. థాయిలాండ్ నిమ్మ ఇది మళ్ళీ. ఓకే ఓకే. ఇది వాటర్ యాపిల్ అండి. మళ్ళీ వాటర్ యాపిల్. వాటర్ యాపిల్ దీని ప్రత్యేకత ఏంటండి? వాటర్ యాపిల్ ఎండాకాలంలో బాగా స్వీట్నెస్గా ఉంటుంది. ఇది ఎంతలా అవుతుందండి కాయ? కాయ సైజ్ అవుతుందండి. ఆ సైజ్ అవుతుందా? ఓకేనండి. వాటర్ యాపిల్ అంటే అండి నేను కూడా ఫస్ట్ టైం వింటున్నాను. చాలా బాగుంది చూడటానికి కూడా డిఫరెంట్గా. మళ్ళీ ఓకే, తీపి నిమ్మకాయ. అబ్బా, నిమ్మకాయ అంటే పులుపు ఉంటుందండి, మరి స్వీట్ నిమ్మకాయ అంట. స్వీట్ నిమ్మ అండి. కాయ ఎలా ఉంటుంది? ఓకేనండి. ఎక్కడి నుంచి వస్తాయండి ఇది స్వీట్ నిమ్మ? నుంచి వస్తాయండి. ఓకే ఓకే. బాలాజీ నిమ్మ అంటారు. ఇది దబ్బకాయ. ఓకేనండి. పులిహారకు బాగుంటుంది దబ్బకాయ. ఇది బస్తాకాయ అంటారు. దీని బత్తాకాయలు కూడా ఉంటాయండి. ఓకే ఓకే. అన్ని హైబ్రిడ్. ఓకే ఇదేంటి సార్ కాయలు? ఓకే ఓకే. చిన్న చెట్టు కూడా మంచి కాయ కాసిందండి, బాగుంది. ఓకే. ఇది జీడి మామిడి అంటారండి. జీడి మామిడి. ఓకేనండి. జీడి మామిడి అంటే కాజు జీడిపప్పు వచ్చాయి. ఓకే. ఒక కాయలు కూడా కాసినాయి. ఓకే ఓకే. ఇదిగోనండి కాయలు కూడా పూత మీద ఉందండి ఇప్పుడు. ఇది రెండోసారి. రెండోసారి వచ్చిందంటండి. ఇది తీపి నారింజ అంటారండి. ఇవి కూడా కాయలు. ఓకేనండి. హైబ్రిడ్ అంతా స్పెషల్గా ఉండేయండి. చిన్న చిన్న చెట్లు కూడా పెద్ద పెద్ద కాయలు కాపిస్తున్నారు మంగారావు గారు. ఇది వచ్చేసి శ్రీగంధం అండి. శ్రీగంధం మనకి అందుబాటులో ఉందండి. శ్రీగంధం ఇక్కడ బాగుందండి. ఇది మళ్ళీ స్వీట్ నారింజ, పెద్ద మొక్కలు చిన్న మొక్కలు అని. మళ్ళీ ఇది ఎర్రచందనం. ఎర్రచందనం మీద పుష్ప సినిమా మంచి హిట్ అయిందండి. ఇది మొక్కలు ఉన్నాయండి. ఇది మళ్ళా మలేషియన్ గ్రీన్ అని మన ఏరియాలో ఇంతవరకు ఎవరు తెప్పించలేదు, మనం తెప్పించాము. 3 సంవత్సరాలకి కాపు వస్తుంది. ఓకే. మలేషియన్ గ్రీన్ కొబ్బరి చెట్లలో. ఓకేనండి. 3 సంవత్సరాలకే కాపు. ఓకేనండి. ఇది ఎర్రచందనం. ఓకే ఓకేనండి. ఎర్రచందనం చెట్లు అండి. చూడండి, మన మంగారావు గారి దగ్గర ఎర్రచందనం దొరుకుతాయి. మన ఇంట్లో పెంచుకోవచ్చండి. అట్లాగే మనం అమ్ముకునేటప్పుడు లైసెన్స్ తీసుకుని అమ్ముకుంటే సరిపోతుందండి. పెంచేటప్పుడు ఎలాంటి లైసెన్స్ అవసరం లేదు, పెట్టుకోవచ్చు మన దొడ్లో. మహాగాని వుడ్ అంటే మనకి ఇంటికి ఫర్నిచర్ కింద పనికి వస్తుందంటండి. ఓకే ఓకేనండి. చెదలు కూడా పట్టదంటండి. ఇది వైట్ నేరేడి కాయలు చూడండి. అబ్బా, వైట్ నేరేడి చాలా అద్భుతంగా ఉండేది చూడటానికి. వైట్ నేరేడి. ఓకే ఓకేనండి. చిన్న చిన్న చెట్టు కూడా మంచి మంచి కాయలు ఉన్నాయండి. ఓకే. ఇది బ్లాక్ నేరేడ్ అంటారండి. బ్లాక్ నేరేడ్. ఇది బ్లాక్ నేరేడ్ అంటే లావ్ అండి, హైబ్రిడేనా? హైబ్రిడ్. ఓకేనండి. ఇది వచ్చేసి ఆవకాడ అండి. ఆవకాడ అంటే అది దేనికి పనికి వస్తుందండి? ఫ్రూటేనండి, తినడానికి పనికి. ఓకే ఓకేనండి. కాయలు లేవండి, కాయలు ఉంటే చూపించే పని. ఓకే, నెక్స్ట్ ఇయర్కి వస్తాయి అంటండి. అట్లాగే ఇది పార్ట్ 1గా మనం వీడియోనండి. పార్ట్ 2 ఇంకొక వీడియో తీద్దామండి.